ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. విశాఖ గాజువాక 58వ వార్డులో లబ్ధిదారులు టిడ్కో హౌసుల పంపిణీ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ పంపిణీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా తాళాలు అప్పగింత. సుమారు 136 లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేశారు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి ఆలోచన చేసి ఈ పక్కా ఇళ్ళు అనేటువంటిది 100 ఏళ్ళైనా చిక్కు చెదరకుండా ఉండేటువంటి టెక్నాలజీతో కట్టాలని టిడ్కో ఇళ్ళని రూపకల్పన చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మన నియోజకవర్గంలోనే స్థలాలు సేకరించి ప్రభుత్వ స్థలాలు అర్బన్ ప్రాంతంలో అరుదుగా ఉంటున్నా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి స్థలాల సేకరణలో భాగంగా అచ్చెన్నాయుడులో కానీ పద్మనాభపురంలో కానీ ఇప్పుడు మనం ఉంటున్న ములగాడలో కానీ ఈ స్థలాలు సేకరించి టిడ్కో ఇళ్ళకి ప్రారంభించుకున్నాం. ఇవి కాక స్లమ్స్ క్లియర్ చేసి కట్టేటువంటి ఇళ్లలో ముచ్చిమాంబ కాలనీ, రాజీవ్ కాలనీ, గౌరీనగర్, పైడిమాంబ కాలనీ అవి అక్కడ ఉండేటువంటి హట్స్ని తీసి వాళ్ళందరూ ఒప్పుకున్నాక అది కట్టి వాళ్ళందరినీ కూడా గృహప్రవేశాలు కూడా జరిగిపోయినాయి. పద్మనాభపురం, ములగాడ, అచ్చెన్నాయుడులో లబ్ధిదారులు నియోజకవర్గంలో ఉండేటువంటి వారు ఆ రోజు డీడీలు కట్టి 3 కేటగిరీల్లో ఉండేటువంటివి 300 SFT, 365, 430 డబుల్ బెడ్రూమ్స్తో కలిపి ఉన్నటువంటి వాటిని లాటరీ ద్వారా ఏ సైట్కి ఆ సైట్ అచ్చెన్నాయుడులోనే చాలా మందికి అక్కడే స్వయంగా లబ్ధిదారులకి మేము ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా పద్మనాభపురం, ములగాడ తర్వాత మా దురదృష్టం, లబ్ధిదారుల దురదృష్టం, ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని ఆపివేశారు. ఇది చాలా వేగంగా 2 ఏళ్లలో పూర్తి చేసి 2020 నాటికి ఇల్లు పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి ఇల్లు 2018 డిసెంబర్లో ప్రారంభమైన 2 ఏళ్లలో పూర్తి చేసి ఇద్దాం అనుకున్నాం. 2019లో ప్రభుత్వం మారింది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసి మరలా 2024 ఎన్నికలు వస్తున్నాయనగా 1 సంవత్సరం ముందు పనులను ప్రారంభించి భవనాలకు రంగులు మాత్రం వేసి ఆ రోజు యజ్ఞాలు, యాగాలు చేసి ప్రారంభం అని చెప్పి లబ్ధిదారులందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది. నిజమైన గృహప్రవేశాలు ఈరోజు జరుగుతున్నాయి. అందుకే అన్నాను ఇందాక ఎంతో ఆనందంగా ఉందా అనేది. నిజమైన గృహప్రవేశాలు అంటే వాళ్ళకి నీళ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, ముఖ్యంగా వాడినటువంటి వాటర్ కానీ, బాత్రూంలో వాటర్ కానీ, సెప్టిక్ ట్యాంకులు ఉండాలి. అందుకే ఈరోజు ఎస్టీపీని కూడా, సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఈ కాలనీకి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు మీరు, రోడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నీరు, కరెంటు, ఎస్టీపీలతో కలిపి మొత్తం ఏదైతే ముందు అనుకున్నటువంటి లోపల ఉండేటువంటి అల్మరా నుంచి, గ్రానైట్ కిచెన్ దగ్గర నుంచి, వర్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి, షీర్ వాల్స్ కూడా స్టీల్తో కట్టినటువంటి ఒక బలమైనటువంటి కట్టడంగా ఈరోజు ఈ భవనాలు నిలుస్తాయనేటువంటి దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి ఇళ్ళని చాలా సుదీర్ఘ సమయం తీసుకుని పాపం అనేక సంవత్సరాలు వారందరూ కూడా మరి అనేక ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకి ఈ రోజన్నా మేము, ఎందుకంటే బ్లాక్స్ వారీగా కాలనీ పూర్తిగా అయిపోయాయి అనుకుంటే ఏ బ్లాక్ కంప్లీట్ అయిపోతే ఆ బ్లాక్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి కాంట్రాక్టర్స్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి సుమారు 4000 ఇళ్ళు ఇప్పుడు అచ్చెన్నాయుడులో కూడా, అక్కడ కూడా వాటర్ మర్చిపోయారు, పవర్ మర్చిపోయారు. సబ్స్టేషన్ మొన్నే స్టార్ట్ చేసాం. వాటర్ కూడా మనం అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా తీసుకుని వస్తున్నాం గాజువాక నుంచి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా పైకి వాటర్ ట్యాంక్ కట్టారు, సోర్స్ లేకుండా చేశారు. ఇప్పుడు ఆ సోర్స్ని కూడా తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈరోజు వాటర్ వల్ల అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయింది, కరెంట్ పూర్తి అయిపోయింది. నీళ్లు అందితే అక్కడ కూడా ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ చేసి 10 బ్లాక్స్ అన్నా అందరినీ గృహ